హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మనం ఏనుగుని చూద్దాం రండి. ఏనుగులకు పేర్లు కూడా పెట్టారండి. మొత్తం 4 ఏనుగులు ఉన్నాయి. ఆశ, విజయ్, సీత, వనజ అనే 4 ఏనుగులకు పేర్లు పెట్టడం జరిగింది. ఒక ఏనుగు అయితే అక్కడుంది. 3 అక్కడ ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ బోర్డు మీద రాసి పెట్టి ఉన్నాయండి. జనాలు అయితే పబ్లిక్ బాగా వచ్చారండి. జింకలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. కొన్ని జింకలకైతే కొమ్ములు వంపులు తిరిగి చాలా పొడుగ్గా ఉన్నాయండి. వాటి కొమ్ములు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. ఎన్ని జింకలు ఉన్నాయి. ఈ పార్క్ మొత్తం జింకలే ఉన్నాయి. వాటర్ తాగుతున్నాయి ఇవి చూడండి. వాటిని చూడడానికి జనాలు చూడండి. ఆస్ట్రిచ్ నిప్పుకోళ్ళు చూడండి. వాటి కాళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో. అవి పాప్కార్న్స్ తింటున్నాయి. పైనుంచి జనాలు విసిరిస్తుంటే అవి తింటున్నాయి చూడండి. అది చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. అవి తింటున్నాయి, పాప్కార్న్స్ తింటున్నాయి చూడండి. ఇది బ్యాటరీ వాహనం. అది దీని మీద ఎక్కి కూడా జూ పార్క్ మొత్తం తిరిగి రావచ్చు. జింకలు చూడండి. ఇప్పుడు మనం బటర్ఫ్లై పార్క్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రకరకాల రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వైట్గా అది. అవి అయితే జుమ్ అంటూ శబ్దం చేస్తూ తిరుగుతున్నాయండి. ఈ పార్క్ మొత్తం బటర్ఫ్లై పార్క్ తిరుగుతుంది. బెంగాల్ టైగర్ అంటారు దీన్ని. రాయల్ బెంగాల్ టైగర్. చూడ్డానికి జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. ఇది నక్క అండి. ఇది ఎన్ని ఉన్నాయో చూడండి లోపల. నక్కలు వాటర్ తాగటానికి నీటి తొట్లను ఎలా ఏర్పాటు చేశారో చూడండి. ఇంకా గుహ కూడా ఏర్పాటు చేశారు. ఆ గుహలోకి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇక్కడ హనుమంతుని టెంపుల్ కూడా ఉందండి. టెంపుల్ పేరు శ్రీ విరాట్ హనుమాన్ టెంపుల్ అంటండి. కొంతమంది దర్శనానికి వెళుతున్నారు చూడండి. హైనాను చూపిస్తాను రండి. దీని పేరు దుమ్ములో గుండి హైనా అని పిలుస్తారు. ఈ హైనా చెట్టు చుట్టూ తిరుగుతూ నేల మీద దారి కూడా ఏర్పడ్డది. చూడండి మీకు కనిపిస్తుందా? అది తిరుగుతూనే ఉంది. అది చూడండి తిరుగుతూనే ఉంది. జనాలు చూడండి. దుమ్ములు గుండి అయినా బోర్డు పెట్టడం కూడా జరిగింది అక్కడ. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అండి. దాని కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంది. అది చూడండి. ఈ వాటర్లో కొరమేను కూడా ఉన్నాయండి, చూపిస్తాను. అది చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. కనిపిస్తున్నాయా మీకు? అది చూడండి ఎన్ని ఉన్నాయో. పాప్కార్న్స్ వేస్తుంటే తింటున్నాయి అవి. అది చూడండి. చిరుత పులిని చూపిస్తాను రండి. చిరుత పులిని చూడండి.
అది ఎలా వాకింగ్ చేస్తుందో చూడండి. అటు ఇటు తిరుగుతూనే ఉంది. అక్కడ హైనా కూడా అటు ఇటే తిరుగుతుంది. ఇది చిరుతపులి కూడా అటు ఇటు తిరుగుతుంది. వీళ్ళకేమైనా ట్రైనింగ్ ఇచ్చారేమో! కొన్ని రోజుల వరకు ఇది రహస్యంగా ఉంచారంటండి పులులని. తెల్ల పులులు 2 ఉన్నాయి. బెంగాల్ టైగర్ కనిపిస్తున్నాయా మీకు? మీకు ఒక పండుని చూపిస్తాను. అది ఏ పండో మీరు చెప్పాలి. బెంగాల్ టైగర్ ఇది కూడా. అది అక్కడ కూర్చొని ఉంది చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. అంత టైగర్ జోన్స్. ఇప్పుడు పండ్లు చూపిస్తాను. అది ఏ పండ్లో చెప్పాలి మీరు. చింతపండు అయితే కాదు. ఏనుగు తొండం పండ్లు అంటారంట. సింహం స్టాచ్యూని ఏర్పాటు చేశారు చూడండి. దీని పేరు జాగ్వార్. చూడండి, ఇది కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంది. చూడండి జాగ్వార్. అది చూస్తుంది చూడండి. అమ్మో, అది చూడండి పోతుంది చూడండి. మళ్ళీ వెనక్కి వస్తుంది. దీన్ని చూడటానికి చూడండి జనాలు ఎంతమంది వచ్చారో. అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎంత పెద్దగా ఉందో. జనాలు అయితే బాగా వచ్చారు. సైకిల్ మీద కూడా సైకిల్ కూడా రెంట్కి ఇస్తారండి. ఇక్కడ పెద్ద నీటి కొలనులో హిపోపోటమస్ ఉంది చూడండి. అది నీటిలో మునుగుతూ తేలుతూ గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తుంది. వినండి. అది పైకి లేచింది, మళ్ళీ మునుగుతుంది. అది చూడండి. హిపోపోటామస్, నీటి గుర్రం అంటారు వీటిని. ఇక్కడ 2 నీటి గుర్రాలు ఉన్నాయి చూడండి. గడ్డి తింటున్నాయి. అవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కూడా ఈ మధ్యనే వచ్చినాయంట. ఇది కూడా రహస్యంగా కొన్ని రోజులు పెట్టారంట. ఇదంతా నీటి గుర్రం జోన్ ఇది. ఇప్పుడు మనం రైనోసర్ని చూపిస్తాను రండి. బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అవి ఈ రైనోసర్ని చూడండి. ఆహారం తింటుంది, ఇది గడ్డి తింటుంది. ఇది ఎంత పెద్దగా ఉందో అసలు. ఇదంతా మొత్తం రైనోసర్ జోన్సే. ఇంకో అక్కడ ఒకటి ఉంది, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అది చూడండి, స్టాచ్యూ కూడా ఏర్పాటు చేశారు. అబ్బాయి ఎవరు ఆడుకుంటున్నాడు. పబ్లిక్ చూడండి ఎంతమంది వచ్చారు. ఇది ఒక రైనోసర్ చూడండి. 2 ఉన్నాయి. పిల్లలు ఆడుతున్నారు. ఇప్పుడు మీకు ఫుడ్ కోర్ట్ని చూపిస్తాను రండి. తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చి తింటున్నారు. ఇది కూడా రీసెంట్గా ఏర్పాటు చేశారంట ఈ ఫుడ్ కోర్ట్ని. ఇంతకుముందు లేదంట. పిల్లలు చూడండి తింటున్నారు. ఇదంతా ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ ఒక రైనోసర్ స్టాచ్యూని ఏర్పాటు చేశారు.
ఇదంతా అదే. మంచిగా కూర్చొని తింటున్నారు చూడండి. పాపం అందరూ అలసిపోయారు, ఏం చేస్తారు. ఇక్కడ పెద్ద నిప్పు కోడి స్టాచ్యూని ఏర్పాటు చేశారు చూడండి. ఎంత పెద్ద భారీ శరీరాన్ని కలిగి ఉందో చూడండి. ఈ నిప్పు కోడి కాళ్ళు చూడండి ఎంత పొడుగున్నాయో, దాని మెడ ఎంత పొడుగుందో చూడండి. అది చూడండి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది పక్షుల జోన్. బాతులు చూడండి, కొంగలు అనుకుంటా ఇవి, పెద్ద పెద్దగా ఉన్నాయో. వాడి మూతి చూడు ఎంత పొడుగున్నాయో. అంత కొంగల్ జోన్. ఇక్కడ చూడండి నల్ల బాతులు, తెల్ల బాతులు ఉన్నాయి, ఆహారం తింటున్నాయి. ఇప్పుడు మీకు జిబ్రాలు చూపిస్తాను రండి. అవునండి, రెండు రెండు ఉన్నాయి ఇక్కడ, అటు వెళ్ళిపోతున్నాయి. ఇవి కొంగల జోన్ అనుకుంటా, కొంగలే. అగో చేపలు తింటున్నాయి. ఎంత పొడుగుందో చూడండి. చేపలు వేటాడుతున్నాయి ఇవి. అగో జింకల్లో ఇది ఒక రకం జింకలండి. సాంబార్ డీర్ జింకలు అంటారంట. తెలుగులో కణితి అని పిలుస్తారంట వీటిని, జింకల్ని. చూడండి జింకలు ఎన్ని రకాలు ఉన్నాయో. కొమ్ములు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇవి కృష్ణ జింకలండి. తెల్ల జింకలు కూడా ఉన్నాయి వీటిలో. ఎన్ని కృష్ణ జింకలు ఉన్నాయో చూడండి. ఎన్ని ఉన్నాయో. తెల్ల జింక కూడా ఉంది. బోర్డు కూడా పెట్టారు చూడండి, కృష్ణ జింక అని. ఇప్పుడు మీకు జిరాఫీని చూపిస్తాను రండి. అది చూడండి ఎంత పొడుగుందో. మెడ చూడండి ఎంత పొడుగుందో. కాళ్ళు ఒక బిల్డింగ్ 2 అంతస్తులు ఎంత ఉంటుందో అంత పొడవు ఉంది. అది చూడు ఎటో చూస్తుంది, అది ఎంత పొడుగుందో. వీటి పేర్లు చెప్పండి మీకు ఏమైనా తెలుసుంటే. వీటి పేరు మనుబోతులు అని పిలుస్తారంట. ఇవి కూడా జింకల్లాగే ఉన్నాయి. మనుబోతు అని బోర్డు పెట్టారు. ఇదంతా ఓపెన్ ల్యాండ్ లాగా ఉంది, చిన్న చెరువు లాగా ఉంది అక్కడ. చిన్న బ్రిడ్జి ఇది, మనం ఇది దాటిపోతున్నాం. జూ పార్క్లో మంచి గ్రీనరీ ఉందండి. పెద్ద పెద్ద చెట్లు రోడ్లకు ఇరువైపులా ఉండడంతో చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఫాసిల్ పార్క్ అంట చూడండి. ఇక్కడ చూడండి పులి, సింహం, నెమిలి, మనిషి తన 2 చేతులతో సంరక్షిస్తున్న విధంగా స్టాచ్యూ ఏర్పాటు చేశారు. బాగుంది కదా చూడడానికి. అలా కొంత దూరం ముందుకు నడుచుకుంటూ వెళితే పక్షులు, రామచిలుకలు ఉన్నాయండి, అవి మీకు చూపిస్తాను రండి. పక్షులు మరియు రామచిలుకల జోన్ ఇదే అండి. చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయి. రామచిలుకలు, ఇది చిలుక
చిలుకలు చూడ ఎన్ని ఉన్నాయో. చూడండి ఎన్ని ఉన్నాయో చిలుకలు. అంత మొత్తం రామచిలుకలు, అలెగ్జాండ్రియన్ చిలుకలు అంట అండి. ఇవి 30 సంవత్సరాలు బతుకుతాయంట. రామచిలుకలే కాకుండా రకరకాల పక్షులు, చిన్న చిన్న పిచ్చుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇక పక్షులు చూడండి. ఇంత పక్షులు జోన్స్ ఆ చెట్ల మీద కూర్చున్నాయి. పావురాల ఏంటో మరి ఇది. ఇవి వెండి వర్ణపు కోడి అంట. 10 నుంచి 15 సంవత్సరాలు బ్రతుకుతాయంట ఇవి. ఎర్రని చిలుకని చూడండి. ఇన్ని పక్షులే, ఇవి కూడా పక్షులే. ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్న రంగురంగుల పక్షులను చూడండి. వాటి కోసం కుండతో తయారు చేసిన గూళ్ళు ఎలా ఏర్పాటు చేశారో చూడండి. పసుపు పచ్చని చిలుకలను చూడవచ్చు మీరు ఇక్కడ. ఈ చిలుక ఎన్ని రంగులను కలిగి ఉందో చూడండి. చూడండి 1 2 3 4 వేలాడుతూ ఉన్నాయి. నీలం బంగారపు మకాన్ అంటారంట. చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయవచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాము. బయట వ్యూ ఇట్లా ఉంది చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. మరి అందరికీ బాయ్.